హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ పైన అమెరికా అణుబాంబు వేసేందుకు సిద్ధమైపోయింది అంటూ వార్తలు విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి సార్. అంటే మొన్న ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది అంటే ఇరాన్ అమెరికా ట్రంప్ను చంపేందుకు సిద్ధపడుతుంది అని చెప్పేసి ఒక రకమైన హెచ్చరిక ట్రంప్ కు జారీ చేసింది. దాంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అటువంటి ప్రయత్నం అమెరికా ఏమన్నా చేస్తుందా? అంటే మొన్నే రీసెంట్ గా వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. మరి ఎంఓయూ చేసుకున్నప్పుడు ఎందుకు దీన్ని బ్రేక్ చేసి ఈ స్థాయి వరకు వచ్చారు? ఇప్పుడు అంటే అమెరికా వైపు తప్పుందా, లేకుంటే ఇరాన్ వైపు తప్పుందా? ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటారా? ఇలాంటి చర్చ జరుగుతుంది సార్. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఇరాన్ అమెరికా యుద్ధం ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. అప్పుడు ఇజ్రాయెల్ కూడా ఉన్నింది. తర్వాత ఇజ్రాయెల్ని పక్కన పెట్టి ఇరాన్ అమెరికా చర్చలకు వచ్చాయి. ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించారు. దాని తర్వాత ఎంఓయూ. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. 14 పాయింట్లతో కూడిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జూన్ 17న సంతకాలు చేశారు. సో అయితే జూన్ 25 నుంచే మళ్ళీ గొడవలు మొదలైనాయి. దీనికి కారణం ఏంటి? ఇవాళ పరిస్థితి ఏంటి? అణుబాంబు ఇరాన్ మీద వేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఫైనల్ వార్ అని కూడా చెప్తున్నారు. ఫైనల్ వార్ అంటే అర్థం ఏంటి? ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేసేయడం. సో ఒక పక్క ట్రంప్ని హత్య చేయడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. ఆల్రెడీ సిచ్యువేషన్ రూమ్లో ట్రంప్ సీరియస్గా చర్చలు చేస్తున్నాడని చెప్తున్నారు. సో అప్పుడు కూడా 28కు ముందు కూడా సిచ్యువేషన్ రూమ్లోనే చేస్తారనమాట. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఈసారి ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తారా, లేకపోతే ఎటువంటి యుద్ధం చేయబోతున్నారు? దీనికి ఇరాన్ ఎందుకు తెలిసి కూడా మళ్ళీ ఆల్రెడీ ఇరాన్కి పెద్ద నష్టం జరిగింది. 4000 మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా నాశనం అయిపోయి 15 years పడుతుంది వాళ్ళకి మళ్ళీ. సో ఇప్పుడు తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇరాన్ కవిస్తుంది, యుద్ధానికి రెడీ అయింది? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఈ 14 పాయింట్లలో మేజర్ పాయింట్ ఏంటంటే ఈ హార్ముజ్ జలసంధిని యుద్ధానికి రాకముందు ఎలాగా ఫ్రీగా ఉన్నిందో అలాగే వదిలేయాలి అనేది ఒక క్లాజు. అలాగే అమెరికా ఇరాన్ మీద పెట్టిన ఆర్థిక ఆంక్షల్ని తొలగిస్తామని చెప్పింది. ఇరాన్ గూడ్స్ ఆయిల్ అమ్ముకోవచ్చు అని చెప్పింది. మరోపక్క బ్లాకేడ్ నుంచి మేము బయటికి వెళ్ళిపోతున్నాం, బ్లాకేడ్ కూడా ఎత్తేస్తున్నాం అని చెప్పింది. దానివల్ల ఇరాన్ నుంచి షిప్పులలో బయటికి వెళ్ళడం, బయట నుంచి ఇరాన్లోకి రావడం ఇవన్నీ అలో చేస్తారు. దాంతోపాటు ఇరాన్కి సంబంధించిన ఫ్రీజ్ అయిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అంచెలంచెలుగా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ 6 బిలియన్లు రిలీజ్ చేసి తర్వాత ఇంకొక 6, అలాగా మొత్తం 24 బిలియన్ల వరకు రిలీజ్ చేస్తారు అని అన్నారు. సో ఈ చర్చలు ఒక పక్క జరుగుతున్నాయి. ఈ లోపల ఏమైందంటే వాళ్ళు ఖమేనీ అంత్యక్రియలు పెట్టుకున్నారు 7 రోజులు. సో అందువల్ల చర్చలు అనేవి బ్రేక్ అయినాయి. ఖమేనీ అంత్యక్రియలు మామూలుగా అయితే 60 రోజుల వరకు ఎంఓయూ ఉంటుంది. 60 రోజుల తర్వాత పీస్ డీల్ అనేది ఏర్పడుతుంది అనేది ఉంది. ఒక పక్క ఏమో ఇజ్రాయెల్ ఈ డీల్ని జరగనీయకుండా చూడాలని లెబనాన్లో దాడులు చేస్తూనే ఉంది, రోజు చంపుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే ఈ నెల లాస్ట్ మంత్ జూన్ 25న ఒక సింగపూర్కి సంబంధించిన షిప్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ఎప్పుడైతే ఇరాన్ అటాక్ చేసిందో దీనికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్లో ఉండే కోస్టల్ ఏరియాలో ఉండే వాటి మీద అటాక్ చేసింది. సో దాని తర్వాత కొంత మాటలు, బెదిరింపులు, నేను ఇప్పుడు నాయకులందరూ బయటకు వచ్చేసారు కాబట్టి వాళ్ళందరినీ చంపేస్తాను, నాకు ఈజీ అని ట్రంప్ చెప్పడం. కానీ ఎందుకు చంపట్లేదంటే మళ్ళీ నాకు చర్చించడానికి ఊడు ఉండడు కాబట్టి చంపలేదని, ఇలాగంతా మాటల యుద్ధం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఖతార్ ట్యాంకర్ మీద ఇరాన్ దాడి చేసింది. దాంతో అమెరికా సైన్యం సెంట్కామ్ అంటారు, సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో దాదాపు 80 ప్లేసుల మీద ఇరాన్లో, ముఖ్యంగా కోస్టల్ బెల్ట్లో చాబహారు, బుషహారు ఈ ప్రాంతాల్లో అటాక్ చేసింది. ముఖ్యంగా కమాండ్ సెంటర్స్, తర్వాత రాడార్ సిస్టమ్స్, ఐఆర్జీసీ బోర్డ్స్,
మిసైల్ సైట్స్ వీటి మీద అటాక్ చేసింది 80 సైట్ల మీద. మళ్ళీ మరుసటి రోజే 90 సైట్ల మీద అమెరికా ఇరాన్లో అటాక్ చేసింది. ఇరాన్ ప్రకటించిన దాని ప్రకారం 14 మంది IRGC సైనికులు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే ఇటు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా బహ్రెయిన్, కువైట్, ఖతారు దేశాల్లో అట్లాగే జోర్డాన్లో ఉండే అమెరికా స్థావరాలు, మిలిటరీ స్థావరాల మీద దాదాపు 85 స్థావరాల మీద 85 చోట్ల వీళ్ళు అటాక్ చేశారు. సో ఇలాగ పరస్పరం అనేది పెరిగింది. అసలు కారణం ఏంటి, మళ్ళీ ఎందుకు యుద్ధం ఈ స్థాయికి వెళ్ళింది అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈ 60 రోజుల్లో ఫ్రీగా వదిలేయాలి, దాని తర్వాత పీస్ డీల్లో ఏముంటే దాన్ని బట్టి నెక్స్ట్ ఉండాలి అనేది కదా ఒప్పందం. అయితే ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో 3 రూట్లు ఉన్నాయి. ఒకటి ఇరాన్ వైపు వెళ్ళే రూటు, రెండోది ఒమన్ వైపు వెళ్ళే రూటు, మూడోది మధ్యలో వెళ్ళే రూటు. ఈ మధ్యలో వెళ్ళే రూట్లో మైన్స్ ఉన్నాయి కాబట్టి ఇరాన్ వైపు వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు లేదా ఒమన్ వైపు వెళ్ళొచ్చు. ఈ అమెరికా ఏం చేస్తుందంటే తన కమాండ్ ఆధ్వర్యంలో ఒమన్ వైపు ఎక్కువ పంపిస్తుంది షిప్పుల్ని. ఇరాన్ ఏం చెప్పిందంటే మేము వదులుతాం, మేమేమి ఫీజు తీసుకోం, టోల్ కానీ ఏమీ తీసుకోం, కానీ మా కోఆర్డినేషన్లోనే మీరు వెళ్ళాలి అంటే ప్రతిదీ అక్కడ ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. హార్ముజ్ జలసంధికి సంబంధించి ఒక ఇరాన్ IRGC కమాండ్ సెంటర్ ఉంది. ఆ సెంటర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు వెళ్ళాలి అనేది ఇరాన్ చెప్పింది. వాళ్ళు వెళ్ళట్లేదు అలాగా. వాళ్ళు ఈ కమాండర్ సెంటర్ తెలియకుండానే అమెరికా చెప్పిందని చెప్పి ఒమన్ గుండా వెళ్తున్నారు. అది ఇరాన్కి ఇబ్బందికరంగా మారింది. ఎందుకు ఇబ్బంది అంటే ఇప్పుడు కానీ వదిలేస్తే ఆ రూట్ ఫిక్స్ అయిపోయిందనుకో రేపు ఇరాన్ చేజారిపోతుంది హార్ముజ్ జలసంధి. ఇరాన్ దగ్గర ఉండే ఏకైక వెపను హార్ముజే. ఎందుకంటే హార్ముజ్ గుండా 20% ప్రపంచంలోనే 20% ఆయిల్, ఒక 20% గ్యాసు అక్కడి నుంచి వెళ్ళాలి. ఇది ఆపితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వస్తుంది. అప్పుడు తన మీదకి యుద్ధానికి ఎవరు రాడు అనేది ఇరాన్ గోల్, ఇరాన్ లక్ష్యం. ఇప్పుడు కానీ హార్ముజ్ జలసంధి తన కంట్రోల్లో లేకుండా ఒమన్ వైపు అన్నీ వెళ్ళిపోతుంటే రేపొద్దున మనకి కంట్రోల్ పోతుంది. లెవరేజ్ అంటారు దీన్ని. ఈ లెవరేజ్ పోయినాక ఎవడంటే వాడు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ తమ దేశం మీద అటాక్ చేస్తాయి. మనం వాళ్ళతో పోరాడేంత మిలిటరీ స్థాయి మనకు లేదు అనేది ఇప్పుడు ఇరాన్కు ఉంది. ఇది అన్నమాట మేజర్ సమస్య ఇక్కడ. అందుకని ఇరాన్ తెగించి మనం ఏమైతే అవుతాము ఇది మాత్రం వదిలిపెట్టితే మనకు అసలు మళ్ళీ అయినా ఇదే జరుగుతుంది, వీళ్ళని నమ్మలేము. ఇప్పుడు చర్చలు అంటారు మళ్ళీ అటాక్ చేస్తారు. లాస్ట్ టైం చర్చలప్పుడు అటాక్ చేశారు. కాబట్టి అమెరికాని నమ్మలేము, ఇజ్రాయెల్ని అసలు నమ్మలేము. కాబట్టి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి. మన కంట్రోల్ దాటితే మళ్ళీ మనకు మొదటే ఇష్యూ వస్తుంది అనేది ఇరాన్ లక్ష్యం. సో ఎందుకంటే ట్రంప్ని నమ్మలేము, అమెరికాని నమ్మలేరు ఇరాన్ వాళ్ళు. ఎందుకంటే అనేక సార్లు ఇదే ట్రంప్ లాస్ట్ ఇయర్ జూన్లో చర్చలు జరిగేటప్పుడే ఇరాన్ మీద బాంబులు వేశారు. తర్వాత ఫిబ్రవరిలో కూడా చర్చలు జరుగుతున్నప్పుడే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించారు. కాబట్టి ట్రంప్ని నమ్మలేము. ఇప్పుడు ట్రంప్ని నమ్మి దీన్ని కానీ వదిలేసామనుకో అప్పుడు మన కంట్రోల్లో నుంచి వెళ్ళిపోతుంది అనేది ఇరాన్ చేస్తుంది. దీనికి అమెరికా రెడీగా లేదు. అంటే ఇరాన్ కంట్రోల్ నుంచి హార్మోజ్ని విముక్తి చేయాలనేది అమెరికా ప్లాన్. సో అసలు ఇరానే లేకుండా చేయాలి, ఉన్నా కూడా బలహీనంగా చేసేయాలి అనేది ఇజ్రాయెల్ ప్లాన్. సో ఈ నేపథ్యంలో ఇరాన్ తన కంట్రోల్లో లేకుండా వెళ్తున్న షిప్పులు, తనకు తెలియకుండా చెప్పకుండా వెళ్తున్న షిప్పుల మీద అటాక్ చేస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి అమెరికా ఇరాన్ మీద దాడులు చేస్తుంది. ఇప్పుడు అమెరికా ఏం చేయాలి అనుకుంటుందంటే ఇప్పుడు ఇరాన్ చెప్పిన మాట వెంద కాబట్టి ఒకటి పర్పస్ ఏంటంటే అమెరికా ఒక అనుభవం వేసి ఒక్కసారికి మొత్తం నాశనం చేసేద్దాం అనుకునే అవకాశం ఒకటి ఉంది. అది చేస్తుందా? చేస్తే ట్రంప్ చరిత్రలో ఒక రాక్షసులాగా మిగిలిపోతాడు. ఎందుకంటే మనకి 45లో హిరోషిమా నాగసాకి మీద వేసిన తర్వాత ఇప్పటివరకు ఎక్కడ న్యూక్లియర్ బాంబు ఎవరు వేయలేదు. రెండోది అది వేస్తే చైనా రష్యాలు కూడా అమెరికా మీద వేసే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అప్పుడు ప్రపంచం వినాశనం దారితీస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం. అదేదో సామెత ఒక జోక్ ఉంది కదా, ఐన్స్టీన్ని మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడచ్చు అంటే మూడో ప్రపంచ యుద్ధం తెలియదు కానీ
నాలుగో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో చెప్పగలనన్నా అంట. ఏం ఆయుధాలు అంటే రాళ్ళుతో కొట్టుకుంటారు అన్నాడు. అంటే ప్రపంచం మళ్ళీ రాతి యుగంలోకి వెళ్ళిపోతుంది. నాలుగో ప్రపంచ యుద్ధం అంటే వస్తే రాతితో కొట్టుకుంటారు, ఇంకేం ఆయుధాలు ఉండవు మనుషుల దగ్గర. సో అలాగా వినాశనం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ న్యూక్లియర్ వెపన్ వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇరాన్లో ఉండే వాటర్ డీసాలినేషన్ ప్రాజెక్టుల మీద, ఎనర్జీ అంటే పవర్ ప్లాంట్స్ మీద, బ్రిడ్జిల మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబులు వేసి వాటన్నిటినీ నాశనం చేస్తారు. అప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్లో ఉండే డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ మీద అంతా కూడా వీళ్ళు బాంబులు వేస్తారు. సో దీంతో మళ్ళీ ఒక ఆర్థిక సంక్షోభం వచ్చి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయిల్ సంక్షోభం వస్తుంది, ఆహార కొరత వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి, ప్రపంచంలో కరువులు వచ్చేస్తాయి, ఇది జరిగే అవకాశం ఉంది. సో మరి దానికి ట్రంప్ చేస్తాడా? ట్రంప్ నిజంగానే ఇంతకుముందు కూడా చెప్పాడు, నేను నాగరికతని తుడిచిపెట్టేస్తాను అన్నాడు, సివిలైజేషన్ తుడిచిపెట్టేస్తాను. ఇప్పుడేమో ఇజ్రాయెల్ ట్రంప్ని రెచ్చగొట్టడానికి, నిన్ను చంపడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుందని చెప్తుంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. సో మరి మళ్ళీ ట్రంప్ ఇంకొక పెద్ద తప్పు చేస్తాడా? ఈ తప్పు చేస్తే ఇరాన్ ఎట్లాగో దెబ్బతింటుంది, ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలు ఇంకా దెబ్బతింటాయి. దాంతోపాటు మనలాంటి దేశం, ఫర్ ఎగ్జాంపుల్ మనం 40-50% క్రూడ్ ఆయిల్, 40-60% వరకు గ్యాసు అంటే ఎల్ఎన్జి, ఎల్పిజి అక్కడ నుంచి తెచ్చుకోవాలి. మనకి $10 పెరిగినా కూడా $15 to $20 బిలియన్ మనకి పెరుగుతుంది. దీనివల్ల జీడిపిలో 0.1% నుంచి 0.2% జీడిపి మీద భారం పడుతుంది. దాంతోపాటు మన రూపాయి విలువ పడిపోతుంది. దాంతోపాటు 4-5 లక్షల కోట్లు ఈ గల్ఫ్ దేశాల నుంచి రెమిటెన్స్ రూపంలో ఇండియాకి వస్తుంది, ఇదంతా కూడా దెబ్బతింటుంది. ఇలాగా ఇండియా కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ప్రపంచం అంతా మరొకసారి ఊపిరి బిగబట్టి చూస్తుంది, ఇది ట్రంప్ చేతిలో ఉంది. మరి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది ఈరోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.